బీసీసీఐ ఎంపిక చేసిన టీ20 వరల్డ్ కప్ జట్టు ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మను జట్టు నుంచి తప్పించడం అభిమానులను, మాజీ క్రికెటర్లను షాక్కి గురిచేసింది. శుభ్మన్ గిల్ జట్టులో లేకపోవడం ఒక వార్త అయితే, నిలకడగా రాణిస్తున్న జితేష్ శర్మను పక్కన పెట్టడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టత ఇచ్చాడు. ఇది ఆటగాడి ప్రతిభకు సంబంధించిన విషయం కాదని, కేవలం జట్టు కూర్పు ఆధారంగా తీసుకున్న నిర్ణయమని వెల్లడించారు. టీ20 వరల్డ్ కప్ జట్టు ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో జితేష్ శర్మ పేరు ట్రెండింగ్లో నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్లో జితేష్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఒత్తిడిలో మ్యాచ్ను ముగించే సామర్థ్యం, వికెట్ల వెనుక అతని చురుకుదనం జట్టుకు ఎంతో మేలు చేశాయి. ఆర్సీబీ టైటిల్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఇటీవల భారత టీ20 జట్టులో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న జితేష్ ను ఆఖరి నిమిషంలో వరల్డ్ కప్ జట్టు నుంచి తప్పించడంపై అభిమానులు మండిపడుతున్నారు. అసలు జితేష్ చేసిన తప్పేంటి అని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. జితేష్ టీ20 కెరీర్ను గమనిస్తే అతను ఇప్పటి వరకు 16 మ్యాచ్లాడి 150కి పైగా స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. ఇటీవల సౌత్ ఆఫ్రికా సిరీస్లో కూడా తన వంతు పాత్ర పోషించాడు. అయినప్పటికీ అతనికి నిరాశ ఎదురైంది. ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జితేష్ను ఎంపిక చేయకపోవడంపై క్లారిటీ ఇచ్చారు. జితేష్ను పక్కన పెట్టడం అంటే అతని సామర్థ్యాన్ని తక్కువ చేయడం కాదు అని స్పష్టం చేశారు. అగార్కర్ మాట్లాడుతూ, ప్రస్తుతం జట్టు కూర్పును బట్టి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మా ప్రధాన వికెట్ కీపర్ టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా సమస్య వస్తే ప్రత్యామ్నాయంగా టాప్ ఆర్డర్లో ఆడగలిగే మరో వికెట్ కీపర్ ఉండాలని భావించాం. జితేష్ ఎలాంటి తప్పు చేయలేదు, కానీ టీం కాంబినేషన్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అయితే జితేష్ శర్మ స్థానాన్ని కోల్పోవడానికి ఇషాన్ కిషన్, రింకు సింగ్ల ఎంపిక ప్రధాన కారణమని తెలుస్తోంది. దాదాపు 2 ఏళ్లుగా టీమిండియాకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ కు సెలెక్టర్లు సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. దేశవాళీ క్రికెట్లో జార్ఖండ్ను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 విజేతగా నిలపడంలో ఇషాన్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ఫినిషర్ పాత్ర కోసం రింకు సింగ్ను ఎంపిక చేశారు. సౌత్ ఆఫ్రికా సిరీస్లో డ్రాప్ అయినప్పటికీ వరల్డ్ కప్ కోసం అతన్ని తిరిగి పిలిచారు. టాప్ ఆర్డర్లో బ్యాకప్ వికెట్ కీపర్ అవసరం ఉండడంతో ఇషాన్ కిషన్ రేస్లోకి వచ్చాడు. ఫినిషర్ పాత్రకు జితేష్ కంటే రింకు సింగ్ పై సెలెక్టర్లు మొగ్గు చూపారు. ఈ సమీకరణాల వల్ల జితేష్ శర్మకు జట్టులో చోటు దక్కలేదు.